మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ స్టిల్ ఇప్పటికీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి లాంటివి పర్స్ లో పట్టుకొని క్యారీ చేస్తూ ఉంటారు. బట్ గవర్నమెంట్ 10 సంవత్సరాల క్రితమే ఈ గవర్నమెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని ఆన్లైన్ లో స్టోర్ చేసుకోవడం కోసం ఒక యాప్ తీసుకొని వచ్చింది. దాని పేరే డిజి లాకర్. ఈ యాప్ ద్వారా మీరు ఇండియాలో గవర్నమెంట్ అఫీషియల్ గా ఇష్యూ చేస్తున్న అన్ని డాక్యుమెంట్స్ ని స్టోర్ చేసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు, ఎప్పుడైనా కానీ దాంట్లోంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్ ని గవర్నమెంటే మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఈ యాప్ ని గవర్నమెంట్ 2015లో తీసుకొచ్చింది, కానీ ఇప్పటికి చాలా మంది యూజ్ చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు దాని గురించి చెప్తా. యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, యూజ్ చేసేయండి. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్ లో మీరు డిజి లాకర్ అని టైప్ చేస్తే యాప్ వస్తుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ చేసుకుని డైరెక్ట్ వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ యాప్ ద్వారా మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, బర్త్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, ఈవెన్ మీ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా వస్తాయి. అంతేకాదండి, ఈవెన్ మీరు కరోనా అప్పుడు వేయించుకున్న వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటో తెలుసా, మీరు చేయాల్సిన సింపుల్ పని, ఆ డాక్యుమెంట్ రిలేటెడ్ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ కావాలనుకోండి, ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేస్తే మీకు డాక్యుమెంట్ వచ్చేస్తుంది. అలా మీరు అన్ని డాక్యుమెంట్స్ తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నారనుకోండి, ఈ యాప్లో నుంచి మీరు డ్రైవింగ్ లైసెన్స్ని చూపించచ్చు. అంతేకాదు, ట్రైన్లో ఒకవేళ టీసీ మిమ్మల్ని ఆధార్ కార్డ్ చూపించమని అడిగితే ఇక్కడ నుంచి చూపించచ్చు. అండ్ ఇలా చూపించడం లీగల్ కూడా, గవర్నమెంట్ అథరైజ్ చేసింది కూడా. మనం ఫ్యూచరిస్టిక్స్ ఫోన్స్ కొంటూ ఉంటాం 20,000, 30,000, 50,000 పెట్టి. కానీ మనం అప్పుడెప్పుడో 2005 టైం వాటి మెథడ్స్ ని యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఆ ఫిజికల్ డాక్యుమెంట్స్ ని వదిలేసి ఇలా ఆన్లైన్ లోకి షిఫ్ట్ అయిపోండి. ఈ విధంగా మీరు ఆన్లైన్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఒక క్లిక్ తో మీ ఫోన్ నుంచి అన్ని డాక్యుమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు. చలో మరి, యాప్ లింక్ డైరెక్ట్ కావాలంటే కింద యాప్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్ గా నేనే పంపిస్తా.